అసలు ముచ్చట దగ్గరికి పోదాం రండి. ఇక కడియం శ్రీహరి ఏం చేస్తున్నాడు? ఆంధ్రజ్యోతి రాసిందంటే 100% అందులో కొంచెం నిజం ఉంటుంది. ఈ వార్తలలో దానం నాగేందర్ రాజీనామా బాటలో కాంగ్రెస్ అధిష్టానం అనుమతి కోసమే ఢిల్లీకి. పార్టీ పెద్దలు అంగీకరిస్తే పదవికి రాజీనామా. ఫిరాయింపులపై విచారణ జరిగితే వేటే. అందుకే రాజీనామా యోచనలో నాగేందర్. మళ్ళీ ఖైరతాబాద్ టికెట్ ఇవ్వాలని వినతి. గెలిచొస్తా మంత్రి పదవి ఇవ్వాలని ప్రతిపాదన. అధిష్టానానికి మరో 3 ప్రతిపాదనలు కూడా. కడియం శ్రీహరి విషయంలో తర్జన భర్జనలు. ఆయనతోనూ రాజీనామా చేయించే యోచన. స్పీకర్ను కలిసి మరింత గడువు కోరిన కడియం శ్రీహరిని చూస్తూ ఉన్నాము. ఇక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే మంచిదని దానం నాగేందర్ భావిస్తున్నారా? పార్టీ ఫిరాయింపు పిటిషన్పై విచారణ దాకా వెళ్ళకూడదని అనుకుంటున్నారా? అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకుని ఖైరతాబాద్ టికెట్పై హామీ తీసుకునేందుకు ఢిల్లీ వెళ్లారా? కాంగ్రెస్ పెద్దలు అనుమతి ఇవ్వగానే రాజీనామా చేస్తారా? కడియం శ్రీహరి సైతం అదే బాటలో ఉన్నారా అంటే కాంగ్రెస్ వర్గాలు అవుననే అంటున్నాయి. ఈ అంశంపై పార్టీలో జోరుగా చర్చ నడుస్తున్నది. ఇక బీఆర్ఎస్ టికెట్పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై విచారణ జరుగుతూ ఉన్నది. 13 మరి విచారణ జరుగుతుంది. నిజంగానే చేస్తారా చేయరా? 100% మామూలుగా అయితే మంత్రి పదవి రావాలని ఇదే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అనర్హత వేటు వేయాలంటూ కేటీఆర్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై స్పీకర్ ప్రసాద్ కుమార్ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. గురువారం నాటికి దానం నాగేందర్, కడియం శ్రీహరి మినహా మిగిలిన 8 మంది ఎమ్మెల్యేల పిటిషన్లపైన విచారణ పూర్తి చేశారు. అనర్హత పిటిషన్లపై ఈ నెల 23 కల్లా వివరణ ఇవ్వాల్సిందిగా గురువారం దానం నాగేందర్, కడియం శ్రీహరులకు స్పీకర్ మరోసారి నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసులు అందుకున్న రోజే దానం కాంగ్రెస్ పెద్దలను కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు. ఫిరాయింపు పిటిషన్లపై విచారణ దాకా వెళ్లకుండా రాజీనామా చేయడమే మేలన్న భావనలో ఉన్న ఆయన అధిష్టానం అనుమతి కోసమే ఢిల్లీ వెళ్ళినట్లు సమాచారం. ఇక అక్కడి దాకా వెళ్తే వేటే. విచారణ పూర్తయిన 8 మంది ఎమ్మెల్యేలతో పాటు దానం నాగేందర్, కడియం శ్రీహరులకు స్పీకర్ నోటీసులు ఇచ్చినా వివరణ ఇచ్చేందుకు వారు గడువు అడిగి తీసుకున్నారు. 4 వారాల్లో అనర్హత పిటిషన్లపై విచారణ పూర్తి చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో పిటిషన్లపై ఈ నెల 23 కల్లా వివరణ ఇవ్వాలంటూ దానం నాగేందర్కు, కడియం శ్రీహరికి స్పీకర్ మళ్లీ నోటీసులు జారీ చేశారు. అయితే బీఆర్ఎస్ టికెట్పై గెలిచిన దానం లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో ఆయన పార్టీ మారినట్లుగా స్పష్టమైన ఆధారాలు ఉన్నట్లున్నది. ఇక తనపై విచారణ కొనసాగితే అనర్హత వేటు పడే అవకాశం ఉందని, అంతవరకు వెళ్లకుండా తన పదవిని రాజీనామా చేయాలని దానం భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన పలు ప్రతిపాదనలతో ఢిల్లీ వెళ్లారని అంటున్నాయి. ఏప్రిల్లో ఖాళీ కానున్న రాజ్యసభ సీటును తనకు కేటాయించడం, లేదా ఎమ్మెల్సీని చేసి మంత్రివర్గంలో చోటు కల్పించడం, లేదా కేబినెట్ హోదాలో నామినేటెడ్ పదవి ఇవ్వడం వంటి ప్రతిపాదనలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఎంత పర్ఫెక్ట్ తెలుసా ముందాలోచన. ఇప్పుడు ఖైరతాబాద్ ఎమ్మెల్యే, అయ్యో ఇది ఆన్లైన్ పేపర్, ఇది PDF రాలి, ఇదేనా? సరే, ఇది ఇప్పుడు ప్రజెంట్ అయిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే రాజీనామా చేసి నేను మళ్ళీ పోటీ చేసి గెలిస్తే నాకు మంత్రి పదవి ఇవ్వాలి. ఒకవేళ ఓడినా కూడా ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇవ్వాలి. ఒకవేళ ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇవ్వకపోతే రాజ్యసభ ఎంపీకి పంపించాలి. ఈ 3 కండిషన్లు ఉంటేనే నేను ముందుకెళ్తాను. దానం నాగేందర్ నామినేటెడ్ పదవిలో మళ్ళీ కేబినెట్ హోదా కలిపియాలంటారు. వీళ్ళకే ఎమ్మెల్యేలు, వీళ్ళకే ఎంపీలు, వీళ్ళకే ఎమ్మెల్సీలు, వీళ్ళకే రాజ్యసభ సభ్యులు, వీళ్ళకే నామినేటెడ్ పోస్టులు. దానం నాగేందర్ త్వరలో మంత్రి కాబోతున్నాడు హైదరాబాద్ జిల్లాకి. హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అని ఉన్నాడుగా. హైదరాబాద్ ప్రజలు పాపం రంగారెడ్డి ప్రజలు ఇప్పుడు హైదరాబాద్ రంగారెడ్డి తెలంగాణకు కీ రోల్, కానీ అక్కడ కీ రోల్లో పాపం మా మంత్రులే లేరు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు దున్నేస్తున్నారు. దుద్దిల్ల శ్రీధర్ బాబు ఉమ్మడి రంగారెడ్డికి, హైదరాబాద్ కు ఇక్కడ పొన్నం ప్రభాకర్ దున్నిపడేస్తున్నారు. మేదకేమో వెంకటస్వామి, పక్కన సంగారెడ్డి ఉంటారు. సంగారెడ్డి కీ రోల్ గానే ఉంటది. సంగారెడ్డి ఉమ్మడి మీదకేమో ఇక వివేక్ వెంకటస్వామి. వాస్తవంగా ముగ్గురు ఉమ్మడి కరీంనగర్ అనుకోవాలి. ఆయన చెన్నూరులో గెలిచినా అది ఎక్కువగా ఆదిలాబాద్తో అటాచ్ కాకుండా ఇటు అటాచ్ అయి ఉంటుంది. ఆయన పెద్దపల్లి ఎంపీగా ఇంతకుముందు ప్రాతినిధ్యం వహించారు. వాళ్ళ తండ్రి నుంచి పెద్దపల్లి ప్రాతినిధ్యం వహించారు కాబట్టి వాళ్ళ ఎక్కువ అటాచ్మెంట్ అంతా ఇటే ఉంటుంది.
ఏడికి వచ్చింది. ఈ ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలని గెలిచాక మంత్రివర్గంలో చోటు కల్పించాలన్న ప్రతిపాదన కూడా ఉన్నట్లు చెబుతున్నారు. గతంలో కాంగ్రెస్లోనే మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న దానం ఇక తనకున్న పాద పరిచయాలతో అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారని అంటున్నారు. అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే దానం తన పదవికి రాజీనామా చేస్తారని పేర్కొంటున్నారు. వెంటనే అనుమతి వస్తే 1-2 రోజుల్లోనే రాజీనామా చేసే అవకాశం ఉంటుందని, ఒకవేళ అధిష్టానం సమయం తీసుకుంటే దానం స్పీకర్కు కలిసి వివరణ ఇచ్చి మరింత గడువు కోరే అవకాశం ఉంది. మరి కడియం పరిస్థితి ఏంటి? కడియం శ్రీహరి విషయంలోనూ కాంగ్రెస్ నేతల సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ టికెట్ పై గెలిచిన ఆ కడియం శ్రీహరి లోక్సభ ఎన్నికల్లో వరంగల్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన తన కూతురు కావ్యకు మద్దతుగా ప్రచారం చేశారు. కావ్య నామినేషన్ పత్రాల్లో ఆమె అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ సంతకం కూడా చేసినట్లు సమాచారం. కడియంపై అనార్థ పిటిషన్లో ఇది బలమైన ఆధారంగా మారనున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే స్పీకర్ నోటీసులకు వివరణ ఇచ్చి విచారణలో పాల్గొనడమా లేక ఆయనతో కూడా రాజీనామా చేయించి ఉప ఎన్నికలను ఎదుర్కొనడమా అన్న దానిపైన కాంగ్రెస్ వర్గాలు తర్జన భర్జన పడుతున్నట్లు తెలిసింది. ఆ కడియం కూడా రాజీనామా చేయక తప్పదన్న ప్రచారం జరుగుతుంది. స్పీకర్ను సమయం కోరిన కడియం అనర్హత పిటిషన్ పై వివరణ ఇచ్చేందుకు మరికొంత గడువు కావాలని కడియం శ్రీహరి స్పీకర్ ప్రసాద్ కుమార్ ను కోరారు. స్పీకర్ను శుక్రవారం ఆయన నివాసంలో కలిసిన కడియం శ్రీహరి అఫిడవిట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవాల్సి ఉందని, వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం ఇవ్వాలని కోరారు. తన వినతి పట్ల స్పీకర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. 2 సంవత్సరాల నుంచి పాపం టైం దొరుకుతలేదంట కడియం శ్రీహరికి. స్పీకర్ని కలిసి వివరణ ఇవ్వడానికి టైం దొరుకుతలేదంట. ఇక వీళ్ళిద్దరు పాటు ఇటు కాళయాదయ్యను కూడా వీళ్ళని కూడా కాళయాదయ్య, చేవెళ్ళ ఎమ్మెల్యే కాళయాదయ్య, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, రాజనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వీళ్ళని కూడా కథం పట్టిస్తే కొంచెం సిటీకి దగ్గర ఉంటారు కాబట్టి మంచిగానే ఉంటాయి. పైసలు బాగానే ఉంటాయి. ఒకసారి ఎమ్మెల్యే అయింది అనుకో, సపోజ్ ఎవడైనా వెంచర్ చేస్తున్నాడు, ఒక వెంచర్, అవును, ఆ వెంచర్ కిరికిరి ఉంది అనుకో, ఎమ్మెల్యేకు 20 లక్షలు ఇస్తే కిరికిరి అయిపోతుంది. అట్లా ఎంతమంది ఇస్తున్నారు నాయన. నా పార్టీ నీ పార్టీ లేదు, పార్టీ ఎవడైనా ఇవ్వాల్సిందే. అక్కడ కొద్దిగా ఎవడన్నా పరిశ్రమ వచ్చిందంటే అందుకే ₹1,00,00,000 దాకా తక్కువ రావు. మళ్ళాడ పెద్ద మంచి పెద్ద కెమికల్ ఫ్యాక్టరీలో లేకపోతే ఫ్యాక్టరీలు పెట్టినా పైసలు వస్తాయి. ఫ్యాక్టరీలు పెట్టినా పైసలు. పెద్ద కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వచ్చింది అనుకో, ఇప్పుడు కుత్బులాపూర్ ఉన్నది, కుత్బులాపూర్లో ఇప్పుడు బాచుపల్లి ఇదంతా ఏరియా విపరీతంగా డెవలప్మెంట్ అవుతుంది. ఒక్కొక్క కన్స్ట్రక్షన్స్ 40 ఫ్లోర్లు, 40 ఫ్లోర్లలో ఎమ్మెల్యేకి వాటర్ రాదే 40 ఫ్లోర్లు అవుతుంది అనుకున్నా. ఇక ఆడున్న ఎట్లనే చెరువులు పుట్టాలని కథం పట్టించుడు వాళ్ళ పని, అది కామనేనా అది. ఇది మా దానవన్న పాపము కంపల్సరిగా ఈడ పోస్టర్ పెట్టిరాట. ఖైరతాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక అనివార్యమైతే 30 సంవత్సరాలుగా నిరంతరంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న శ్రీ రాజు యాదవ్ గారికి టికెట్ కేటాయించాలని మనం, అంటే ఈయన పార్టీ మారినగా ఈయనేమో అన్ననే ఉండి చేసిండు సేవలు. ఇగో ఈయనకు టికెట్ కేటాయించాలని మనం వాస్తవంగా ఇట్లనే చేయాలి. అవును, ఇగో ఇక్కడనేమో ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో రప్ప అని టికెట్ పెట్టుకున్నారు. ఇక మా బీజేపీ వాళ్ళది అతిగతి లేదు పాపం. వాళ్ళు ఏడున్నారో మాకే తెలుస్తలేదు. ఇప్పుడు మళ్ళీ లాస్ట్ మూమెంట్లో అభ్యర్థిని ప్రకటించి 15 రోజులు అంగడంగడి ఉంటుంది. చింతల రామచంద్ర రెడ్డి ఉండే, వీళ్ళకి అభ్యర్థులు ఉన్నారు కానీ ఆ అభ్యర్థిని కరెక్ట్ గా యూజ్ చేసుకోండి. వీళ్ళు కావాలని చేస్తున్నట్టు, మరి 100% కావాలని చేసినట్టు. 100% బీఆర్ఎస్ గెలుపు కోసం ట్రై చేసిండే. ఇప్పుడు లంకల దీపక్ రెడ్డి గత ఎన్నికల్లో 26 మెజార్టీ వస్తే మళ్ళీ ఆయనకి కేటాయిస్తే 6 నెలల నుంచి పని చేసుకుంటాడు కదా పాపం. మెజార్టీ పెరిగా సరే, ఓడిపోయినా పర్లేదు, పబ్లిక్ లోనైతే ఉండు కదా. గతంలో ఒక్కటి తిరిగింది, ఇప్పుడు కేంద్ర మంత్రులు తిరిగి, ఎమ్మెల్యేలు తిరిగి, ఎంపీలు తిరిగి. కిషన్ రెడ్డి కాన్సెప్ట్ ఏంటంటే ఆయనే పార్లమెంట్ పరిధిలో ఎవడు పైకి రావద్దు, మళ్ళీ ఆయనకు పోటీ అవుతుంది అని ఆయన పైన ఆయనది. మరి నిజంగానే ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే ఈ లంగలకే దొంగలకే టికెట్లు ఇస్తుందా కాంగ్రెస్ పార్టీ? లేదంటే ఆ నియోజకవర్గాన్ని, ఇప్పుడు పడాన్ చెరువు ఉంది, పడాన్ చెరువులో ఉప ఎన్నిక వస్తుంది. గ్రేటర్ హైదరాబాద్లో సగం ఉంటుంది, పడాన్ చెరువులో ఉప ఎన్నిక వస్తుంది. గూడెం మైపాల్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇస్తుందా? 10 సంవత్సరాలు పార్టీని పట్టుకుని అనేక కేసులు భరించి కార్యకర్తలను కాపాడి ఆ బీఆర్ఎస్ పెట్టిన అక్రమ కేసులతో అనేక మంది ఇబ్బంది పడ్డ కార్యకర్తలను కాపాడిన కాట శ్రీనివాస్ గౌడ్కు టికెట్ వస్తుందా? ఎవరికి రావాలి టికెట్? రావాలి. మనస్ఫూర్తిగా చెప్పండి మీరు, ఎవరికి టికెట్ రావాలి? మనస్ఫూర్తిగా కాట శ్రీనివాస్ గౌడ్కి టికెట్ రావాలి. మరి కాట శ్రీనివాస్ గౌడ్కి టికెట్ రావాలంటే ఈయన బొంద పెట్టాలి కదా మైపాల్ రెడ్డి అనేటోడి. ఆడ ఎమ్మెల్యే ఉండి పీకి కట్టలు కట్టిండా? 10 సంవత్సరాలు పడాన్ చెరువును మొత్తం కబ్జాలు పెట్టిండు. ఆ కబ్జాలు పెట్టిన దుర్మార్గుని తీసుకొచ్చి కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు.
సిగ్గు లేకపోయా ఆడికి సిగ్గు లేకపోయా కప్పినోడికి మనకి సిగ్గు లేకపోయా అంతే